మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ గుండుమల్ల తిప్పేస్వామి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ శ్రీనివాసమూర్తి, మడకశిర పట్టణ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో ఏప్రిల్ 1వ తారీఖు నుంచి అని చెప్పారు. ఏప్రిల్ ఇది, మేది 1000 రూపాయలు, జూన్ 1000 రూపాయలు, 7000 రూపాయలు ఒకటేసారి ఇచ్చినాడు. మళ్ళీ అది కూడా ఇచ్చేస్తాడు 7000. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. మీ పెద్దన్నయ్య ఇంటి వద్దకి మీకు పెన్షన్ పంపించారు. ఇంకో తల్లి ఇంటి దగ్గరికి వచ్చి ప్రతి నెల ఇంటి దగ్గర ఇస్తారు. ఇదిగోండి 1000 రూపాయలు, ఇది 3000, 6000. ముందు ఎంత ఇచ్చేవాళ్ళు పెన్షన్? రాష్ట్ర వ్యాప్తంగా పండగ వాతావరణంలో కనిపిస్తూ ఉంది. ఎందుకంటే అందరూ పండగ చేసుకుంటున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఈ విధంగా అయితే 4000 రూపాయల పెన్షన్ చెప్పారో మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారని తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రజలు ఏ విధంగా కష్టపడుతున్నారో, ప్రజలు ఏ విధంగా అయితే ఇబ్బంది పడుతున్నారో, గత 5 సంవత్సరాల్లో నిత్యావసర సరుకులు పెరిగిపోవటం, ఉపాధి లేకపోవటం, సంపద లేకపోవడంతో ప్రజలందరూ నిత్యావసరాలు కొనుక్కోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. విదంతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అవ్వళ్ళు, తాతోళ్ళు ఇబ్బంది పడుతున్నారు. పక్షపాతంతో బెడ్డైన వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ప్రజల కష్టాలు తెలుసుకొని ఆ రోజు ఎన్నికల సమయంలో చెప్పారు, ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 4000 పెన్షన్ అమలు పరుస్తామని చెప్పారు. అదేవిధంగా గత ఏప్రిల్, మే, జూన్ 3 నెలలది 3000. ఈరోజు జూలై 1వ తారీఖున ఇంటి వద్దకే చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటి వద్దకే పెన్షన్ కూడా పంపించారు. అంటే గత 3 నెలలది 3000 ప్లస్ 4000, 7000 రూపాయలు ఈరోజు పెన్షన్ ఇచ్చాం. అదేవిధంగా వికలాంగులు కావచ్చు, 3000 ఉన్న పెన్షన్ 6000 రూపాయలు చేశాం. బెడ్ రిటర్న్ అయ్యే వాళ్ళకి 5000 నుంచి 15000 రూపాయలు కూడా పెన్షన్ ఇవ్వబోతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 65,18,000 మందికి ఈరోజు మనం పెన్షన్ ఇవ్వబోతున్నాం. అంతేకాకుండా ఆ డబ్బులు కూడా 4,399 కోట్లు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మనం పంపిణీ చేస్తున్నాం. మన జిల్లాలో చూసుకుంటే 2,70,966 మందికి ఈరోజు మనం పెన్షన్ ఇస్తున్నాం. తెలుసు, మన జిల్లాలో 184 కోట్ల రూపాయలు ఈరోజు మనం పంపిణీ చేస్తున్నాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పుడే మన నందమూరి తారక రామారావు గారు పెన్షన్ల విధానం మొదలుపెట్టింది కూడా మన అనంతపురం జిల్లా నుంచే మొదలుపెట్టారు. 35 రూపాయలు ఉన్న పెన్షన్ని 35 రూపాయలతో మొదలుపెట్టిన పెన్షన్ 75 రూపాయలు చేశాం. అదేవిధంగా మళ్ళీ అంచెలంచెలుగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 200 చేశారు. 200 ఉన్న పెన్షన్ని 1000 రూపాయలు చేసిన ఘనత కూడా ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే. 200. అదేవిధంగా ఆ రోజు ఎన్నికల సమయంలో మేము చెప్పాం, మేము 7000 రూపాయలు ఇస్తాం, 1వ తారీఖున ఇంటి వద్దకే ఇస్తామంటే ఆ జగన్ రెడ్డి ఏం చెప్పాడంటే, వాళ్ళు ఇంటి దగ్గరికి పెన్షనే ఇయ్యరు, మీరు నమ్మొద్దని వాలంటీర్ల ద్వారా, డిపార్ట్మెంట్ ద్వారా బెదిరించారు. కానీ ప్రజలు ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు అయితేనే ముఖ్యమంత్రి అవుతారే ఈ రాష్ట్రం బాగుపడుతుందని తెలుసుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమికి ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించారు. మాట నిలబెట్టుకున్న నాయకులు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని కూడా తెలియజేస్తున్నాం. అందుకే ప్రజలంతా చాలా ఆనందంగా ఉన్నారు. ఇంకా ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వచ్చాయని కూడా తెలియజేస్తున్నాను.